నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 2014 తర్వాత 2014 ముందు ఈ ట్రేడ్ డీల్స్‌లో ముఖ్యమైన తేడా 2014 తర్వాత మోడీ ప్రభుత్వం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌ని సంతకం పెడుతోంది. 2014 ముందు కేవలం మదర్ పెట్టేది ఈ డీల్స్ సంతకాలంతా. యూపీఏ ఎరాలో మదర్ అంటే అందరికీ అర్థమయ్యే ఉంటుంది. 2014 తర్వాత మాత్రం మోడీ ప్రభుత్వం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్కి సంతకం పెడుతోంది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 2022లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యూరోపియన్ బ్యూరోక్రాట్స్ నాకు చెప్పారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరి మాట వినరు, బ్యూరోక్రాట్స్ ఎవరి మాట వినరు, మీ భారతదేశంలో వాళ్ళందరూ ఎరగంటూ, అందుకే ఎవరు కూడా ట్రేడ్ డీల్కి ముందుకు రావట్లేదు అంటూ ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం, ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఒక ట్వీట్ చేయటము, పీయూష్ గోయల్ గుర్తుపెట్టుకో కొన్ని రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రంప్కి తారీఫులన్నిటికీ కూడా తల ఒగ్గుతాడు, తల దించుతాడు అంటూ ఆయన ట్వీట్ చేయటం, ఇవన్నిటిని కూడా ఆయనకి మన భారతదేశం మీద ఎంత ప్రేమ ఉంది, మిగతా దేశాల మీద ఎట్లా ఉంది, మన భారతదేశంలో బ్యూరోక్రాట్స్కి సంబంధించి ఆయన ఒపీనియన్, ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్నాయి. అయితే అవి ఒక ఉదాహరణకి చెప్పడానికి, ఎందుకంటే అవతల వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి. Our Prime Minister doesn't listen. And because our Prime Minister doesn't listen, no bureaucrat thinks he needs to listen. I was talking to some bureaucrats from Europe, and they were saying that the Indian Foreign Service is completely changed. They don't listen to anything. They're arrogant. Now they're just telling us what orders they're getting. There's no conversation. You can't do that. But good or bad, India presumably has to live with Narendra Modi for the next 2 years. And ఈయన ట్వీట్స్ ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నాడు. భారతదేశం గత 4 నెలలుగా 4 ఫ్రీ ట్రేడ్ ఏలియన్స్ అగ్రిమెంట్స్ చేసినాయి, ఎఫ్టీఏలు. అందులో ఒకటి భారతదేశానికి యూకేకి సంబంధించి కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ సిఈటిఏ. భారతదేశం ఉమెన్ దేశాలు కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సిఈపిఏ. భారతదేశం న్యూజిలాండ్ ఎఫ్టీఏ. భారతదేశం యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు. ఈ 4 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా భారతదేశానికి అనుకూలంగానే వచ్చినాయి. పీయూష్ గోయల్ చెప్పినట్టు, రాహుల్ గాంధీ ట్వీట్ చేసినట్టు, పీయూష్ గోయల్ నువ్వేం మార్క్ మై వర్డ్స్, మోడీ తల దించుకుంటా ట్రంప్ దగ్గర అన్నది ఏది కూడా పనిచేయలేదు. వీళ్ళు ఇప్పుడే కాదు, మనం చూసుకుంటే ఇంతకుముందు ఎందుకు ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ యూరోపియన్ యూనియన్తో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎందుకంత ప్రాముఖ్యత? 2007లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే మొదలుపెట్టి ఎక్కడ 6 సంవత్సరాలు ప్రయత్నించింది. 2013 దాకా కొలాప్స్ అయింది, ట్రేడ్ డీల్ చేసుకోలేకపోయింది. కేవలం మోడీ మళ్ళీ దీన్ని 2022 జూన్లో ట్రేడ్ టాక్స్ మొదలుపెట్టాడు యూరోపియన్ యూనియన్తో. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంటే సీల్ చేస్తున్నాను, ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారంటేనే అర్థమవుతుంది మోడీ ఎట్లా అడుగులు వేసుకుంటూ వచ్చాడని. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళంతా కూడా, కాంగ్రెస్ గవర్నమెంటు వీళ్ళందరూ విదేశీయులకి వాళ్ళు ఏం చెప్తే వాళ్ళకి తలదించడం, తల వంకటం, ఆ ట్రేడ్ డీల్స్కి సంబంధించి వాళ్ళు ఏం టర్మ్స్ కండిషన్స్ పెట్టినా దానికి అంటాం, ఇదంతా. కానీ తేడా ఇక్కడ మోడీ వాళ్ళని రాజీకి తీసుకొని వచ్చాడు. వాళ్ళని రాజీకి తీసుకొని వచ్చి వీళ్ళతోనే ఫ్రీగా ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏమీ లేకుండా, ముఖ్యమైన టర్మ్స్ ఏం లేకుండా కూడా డీల్ క్లోజ్ చేశాడు ప్రధానమంత్రి మోడీ. ఇదంతా కూడా కాన్ఫిడెన్స్తో చేశాడు. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ భారతదేశ ప్రజలు ఆయనకి కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోనే ముందడిగేశాడు ప్రధానమంత్రి మోడీ. చాలా క్లియర్గా చెప్పచ్చు మనం. 25 అక్టోబర్ 11న బ్రిస్బెన్లో జరిగినప్పుడే తుది ఒప్పందం జరిగింది. అప్పుడు సస్టైనబిలిటీ చాప్టర్ మీద కొద్దిగా సమస్య ఉండే, ఇరు దేశాలు కూడా దానికి రాజీకి వచ్చినాయి. జనవరి 27, 2026 చరిత్ర సృష్టించబడిందని చెప్పచ్చు. ఒప్పందం సంతకం అయింది. ఇదేదో విస్కీనో లేదా వస్త్రాల గురించి కాదు, ఇది ఒక పెద్ద వ్యూహం, జీవనాధారం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానం గురించి కూడా ఇది తెలుపుతుంది పూర్తిగా కూడా. 2013లో విఫలమైంది, వాళ్ళు చేయలేకపోయారు. 2007 నుంచి 13 దాకా 2026లో మోడీ ప్రభుత్వం చేయగలిగింది. ఈ రసేనియా వరకు కూడా దీర్ఘ ప్రయాణం ముగిసింది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఇదంతా కూడా మళ్ళీ మనకు వచ్చేసింది.
దాదాపు ఒక దశాబ్దం నిశ్శబ్దం, ఆ తర్వాత మారిపోయింది. కరోనా తర్వాత యూరప్కి తూర్పు ఆసియాపై ఆధారాన్ని తగ్గించుకోవాలి. భారత్ ఏమో 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో యూరప్ టెక్నాలజీ మరి పెట్టుబడులు ఇవన్నీ కూడా కావాలి. ప్రస్తుతానికి ఈ డీల్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ భారతదేశం యూరోపియన్ యూనియన్ దేశాల ఈ వాణిజ్య ఒప్పందం ఒక్కసారి ప్రపంచ దేశాలంతా కూడా ఉలిక్కి పడ్డాయి, కలవరపడి చెందినాయి. ఎందుకంటే ఈ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఒప్పందం దేశీయ ఎగుమతులకి సరికొత్త రెక్కలు తొడుగుతోందని చెప్పచ్చు. 6.4 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్రయోజనంతో భారతీయ రాష్ట్రాలు ప్రపంచ మార్కెట్లో అగ్రగామిగా నిలవబోతున్నాయి. ఓ పెద్ద ట్రేడ్ డీల్ అని చెప్పచ్చు, చాలా పెద్ద ట్రీలు. అమెరికాకే కాదు, చాలా వరకు చాలా దేశాలకు కూడా షాకు. యూపీఏ ఎరాలో చేయలేకపోయింది. వాళ్ళు ఒక 6 సంవత్సరాలు దీర్ఘంగా తన్నుకొని గుద్దుకున్నా కూడా ఎక్కడా కానిది కేవలం 45 నెలల్లో మోడీ తన చాతుర్యంతో ఈ ట్రేడ్ డీల్ని సైన్ చేయించగలిగాడు. ఇరు దేశాలు ఎవరూ నష్టపోకుండా ఏం టర్మ్స్ లేకుండా. థ్యాంక్ యూ.